లిక్కర్ వ్యాపారంపై వైసీపీ నేతలు పట్టుబిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులను వైసీపీ తన వ్యక్తుల గుప్పెట్లో ఉంచుకుంది. దానికి తోడు లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. దాంతో ప్రతిపక్షాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. మద్యపాన నిషేధమని చెప్పిన వైసీపీ ఇప్పుడు సొంతంగా షాపులు నడుపుతుందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం లిక్కర్ను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంపై వైసీపీ నేతలు పట్టుబిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులను వైసీపీ తన వ్యక్తుల గుప్పెట్లో ఉంచుకుంది. దానికి తోడు లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. దాంతో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మద్యపాన నిషేధమని చెప్పిన వైసీపీ ఇప్పుడు సొంతంగా షాపులు నడుపుతుందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వం లిక్కర్ను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజిబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అంజిబాబు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ యొక్క లిక్కర్ మాఫియా, అలాగే గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిని మీద కూడా ఒక పక్కనే అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా అంటే ఎంతవరకు పట్టుకున్నారు ఏంటి అనేది కూడా వివరాలు చెప్పడానికి ముందుకు రావట్లేదు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది మొదలు ఇప్పటి వరకు 100 కోట్ల మేర ఈ యొక్క లిక్కర్, అలాగే గంజాయి, డ్రగ్స్ మూడింటిని కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరో పక్క చూసుకుంటే కనుక ఇప్పటికే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు కర్ణాటక నుంచి మద్యాన్ని ఇక్కడికి దిగుమతి చేసి అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పలు గొడవల్లో దాచివేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే జనసేన, టీడీపీ నేతలు, అలాగే బీజేపీ అంటే కూటమి నేతలు అందరూ కార్యకర్తలు కూడా ఇప్పటికే నిఘా వేసి ఎక్కడ ఉంది, ఎక్కడ దాచారు, ఎక్కడ డంప్ చేశారు అనే దాని మీద రెక్కీలు నిర్వహించడం జరుగుతుంది. ఓ పక్కన చూసుకుంటే కనుక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఎక్కడైతే షాపులు ఏర్పాటు చేసిందో ఆ షాపుల్లో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్ముతున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడికి వచ్చిన మద్యాన్ని వేరే వెనక ద్వారం ద్వారా సపరేట్గా తరలిస్తున్నట్టుగా కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలకి సమాచారం అందుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఏ రోజుకి ఆ రోజే వచ్చిన మద్యాన్ని కొంత మేరకు వరకు అమ్మి మిగిలినవి నిలవలేదు, స్టాక్ లేదనే నెపంతో మద్యం షాపులు క్లోజ్ చేసి మద్యాన్ని తరలిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే కొన్ని చోట్ల భారీ స్థాయిలో ఈ యొక్క డ్యూటిఫైడ్ లిక్కర్, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ రెండింటినీ కూడా ఈ యొక్క అధికార పార్టీ నేతలు ఎక్కడైతే దాచారో వాటిని అటు జనసేన నేతలు, ఇటు టీడీపీ నేతలు కూడా అధికారులకు పట్టించివ్వడం జరుగుతుంది. మొత్తానికి ఎన్నికలు ఇంకా ముగిసేలోపుని కూడా ఇంకా ఎంత లిక్కర్ వరకు పట్టుకుంటారు ఏంటి అనేది వివరాలు అయితే సేకరించట్లేదు. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నగదు కానీ, బంగారం కానీ, అలాగే వెండి, అలా గంజాయి, ఇలా అంటే ఏ విధమైనవి సామాన్లు తీసుకెళ్ళినా సరే అంటే నిర్దిష్ట ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ తీసుకెళ్తే కనుక సరైన బిల్లులు లేకపోవడం, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తక్షణంగా అవి అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించి సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పటికే చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానే కాక మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా లిక్కర్ని ఎన్నికల సమయంలో పంచిపెట్టడానికి అధికార పార్టీ డంప్ చేసింది. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా డంప్ చేసిందా, మండలాల వారీగా డంప్ చేసిందా, ఎక్కడ గొడవలు ఉన్నాయి అనే వాటి మీద అయితే మొత్తం పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా రెక్కీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పట్టుకున్న వాటిని అధికారులకు అప్పచెప్పడం, వాళ్ళు వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే కొన్ని చోట్ల భారీ స్థాయిలో లిక్కర్ పట్టుకున్నప్పటికీ కూడా వారి మీద కేసులు నమోదు చేయకపోవడంతో ఈసీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద కొరడా కూడా జులిపించడం మనం చూస్తున్నాం. మొత్తానికి ఈసీ అయితే చాలా సీరియస్గా ఉంది. ఎక్కడ అక్రమ మద్యం దొరికినా, అలాగే గంజాయి కానీ, అలాగే నాటు సరా తయారీకి ఉపయోగించే బెల్లం ఓట్లను కానీ ఎక్కడికక్కడ ఓ పక్కన ధ్వంసం చేస్తూనే మరో పక్కనే దొరికిన చోటలా సీజ్ చేస్తున్నారని చెప్పవచ్చు యామిని. రైట్, థ్యాంక్ యూ.